పైగా ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. నేను చైర్మన్ని. వీరు దేవాదాయ శాఖ నుంచి అనుమతి తెచ్చుకున్నారు. మంత్రి గారు నాకు పురమాయించారు. ఎవరో పురమాయించారని ఆనవాయితీ తప్పుతారా? ఆనవాయితీ అనేం లేదమ్మా, మీకు మీరు అలా అనుకునే ఏటా తెస్తున్నారా? కానీ కళ్యాణానికి ఎవరైనా జంధ్యాలు తాళిబొట్టు సమర్పించుకోవచ్చు. ఇవాళ మంత్రి చెప్పాడని పరపతి కలిగిన నన్ను కాదని ఆనవాయితీ కాదని అంటున్నారా? నేను రేపు మీకు పోటీగా ఈ ప్రాంగణంలోనే సీతారామ కళ్యాణం జరిపిస్తాను. ఎవరాపుతారో చూస్తాను. జనం చేత చీకొట్టిస్తాను. ఈ ఊరిదాన్ని నన్ను కాదని పరాయి ఊరు వాళ్లతో ఎలా కళ్యాణం జరిపిస్తారో నేను చూస్తాను. చైర్మన్ గా నేను అనుమతి ఇవ్వను. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేనెవరో మర్చిపోయినట్టున్నావు. రేపు కళ్యాణంలో తెలుస్తుంది నేనెవరినో. ఈ ఆలయ కమిటీ చైర్మన్ గా నేను అనుమతి ఇవ్వను అంటున్నానుగా. దమ్ముంటే చూసుకోవయ్యా. చూడండి, కళ్యాణ ప్రాంగణంలో పైగా దైవ సన్నిధానంలో ఇలా తగులు పోట్లాటలు మంచిది కాదమ్మా. అందుకని మమ్మల్ని కళ్యాణం జరిపించొద్దు అంటారా? లేదమ్మా, ఏదో ఓ మధ్య మార్గంలో వెళ్ళడం మంచిది. మధ్య మార్గమా? ఏం చేయమంటారు? ఎట్టి పరిస్థితుల్లో మేము కళ్యాణం చేయాల్సిందే. మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఊరు పుట్టిన దగ్గర నుంచి ఏ ఏడు రాని సమస్య ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరు తెచ్చిన ఆ వస్తువులు కళ్యాణమూర్తులకు వెయ్యాలో నిర్ణయం అయితే కళ్యాణం ఎవరైనా జరిపించవచ్చు. అంటే ఆ విషయం దైవ నిర్ణయానికే వదిలేద్దాం. దైవ నిర్ణయమా? అవును, స్వామి ఎవరిని అంగీకరించి అనుమతిస్తారో తెలుసుకుందాం. మరి దైవ నిర్ణయం ఎలా తెలుస్తుంది? ఇద్దరి పేర్లు రాసి చీటీలు తీద్దాం. శ్రీమతి పిఠాపురం సీతామలక్ష్మి గారు త్వరలో మన పొలిమేరల్లో ఉన్న శ్రీరామభద్రపురంలో వారి అమ్మమ్మ గారిలా హెర్బల్ మందుల కర్మాగారం నిర్మించబోతున్నారు. ఆ భూమి పూజ జరిపించడానికి వారు వచ్చి మన ఊర్లో ఈ కళ్యాణం తలపెట్టారు. బొబ్బిలి అంటేనే పులి, పులంటేనే బొబ్బిలి. పౌరుషాల గడ్డ, రోషాల బిడ్డలకి కన్న తల్లి ఈ బొబ్బిలి. మంగమ్మ గారు సీతామలక్ష్మి గారు కూడా రోషానికి పౌరుషానికి ప్రతీకలని విన్నాను. నాలాంటి ఎమ్మెల్యేలే కాదు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పరిచయం ఉన్న గొప్ప పలుకుబడి కలవారు. వారు ఇలా దేవాలయాన్ని సందర్శించగానే భక్తి తాళం చాటుకున్నారు. 10,10,116 భారీ విరాళం ప్రకటించారు. అంటే
వారి మనసు ఎంత మంచిదో మీరే అర్థం చేసుకోండి. వారిని మీకు పరిచయం చేయడానికే కళ్యాణానికి ముందు ఈ సభ ఏర్పాటు చేశాను. అయ్యా ఎమ్మెల్యే గారు, నాదో విన్నపం. ఈ సభా కార్యక్రమం కళ్యాణం తర్వాత జరపచ్చు కదా. స్థల సంప్రోక్షణ చేసి కళ్యాణం ఏర్పాట్లు చేసుకోవాలి. పూజారి గారు, అంత గొప్పవారు కళ్యాణం జరిపిస్తుంటే వారిని నా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయాలి కదా. అయినా కళ్యాణానికి చాలా సమయం ఉంది కదండి. అందుకేగా అందరినీ ముందు రమ్మన్నది, నేను వచ్చింది. అతిథుల్ని మనం ఎంత అభిమానిస్తామో, ఎంత గౌరవిస్తామో వారికి తెలిసేలా మన మాజీ ఎంపీ గారైన భాగీరథి దేవి గారిని కళ్యాణ వేదిక దగ్గర ఎటువంటి ఆటంకం అవరోధం లేకుండా కళ్యాణం జరిపించవలసిందిగా ప్రార్థన. అటు వారిని ఇటు వీరిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది సర్దార్ తాండ్ర పాపారాయుడి గడ్డ, రాజా నిర్వాణరాయుడప్ప గడ్డ. రండమ్మా, రండి. ప్రజలకి మీ విజయాల గురించి కాస్త వివరించండి. ఈ గడ్డ మీద పుట్టిన భాగీరథి ఇక్కడుండగా ఆవిడ విజయాలు వివరించడం ఏంటి? మన గురించి మనం చెప్పుకోవడం అవతలి వారిని తక్కువ చేసి మాట్లాడడం అవుతుంది. బొబ్బిలి వారు ఆదర్శంగా ఉండాలి, కానీ అమర్యాదస్తులు కాకూడదు. మీరు మాట్లాడండమ్మా. బొబ్బిలి వాస్తవ్యులందరికీ దుర్ముఖి నామ సంవత్సర మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారు నా గురించి చాలా గొప్పగా చెప్పారు. మీ మంచితనానికి అది నిదర్శనం. నా పుట్టినూరు చీరాల, మెట్టినూరు పిఠాపురం, అటు పల్నాడు ఇటు బొబ్బిలి. అందుకేనేమో నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం. ఇక్కడి అక్కడి వీరమాతలే నాలో పట్టుదలను పెంచారు. మీ అభిమానం, ఆపేక్ష నన్ను ఈ ఊరికి తీసుకొచ్చే అనిపిస్తుంది. ఈ ఊళ్ళో సీతారాముల కళ్యాణం చేసి అదృష్టాన్ని కలిగించాయి. మేమిక్కడికి రావడానికి కారణం ఎమ్మెల్యే గారు వివరించారు. ఈ రాకకి కారణమైన నా మనవరాల్ని మీకు పరిచయం చేస్తాను. సీత, అందరూ రండమ్మా. రండమ్మా. రండి. తను నా పెద్ద మనవరాలు సీతామహాలక్ష్మి. మీరు తీసుకురాలేదా? తేకపోవడం ఏంటి? తెచ్చాం. తెస్తే ఎదురా మరి. అనామకులంతా ఆపద్ధర్మానికి సిద్ధపడితే అలిగి వెళ్ళుంటారు. కాని మాటలు, కాని మహత్యాల గురించి ఎక్కువగా మాట్లాడకండి. మర్యాదగా విగ్రహాన్ని ఎక్కడ దాచారో చెప్పండి. నీ దుర్బుద్ధి నాకు బాగా తెలుసు. మర్యాదగా నిజం చెప్పవే.